హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే అది ఫ్రెండ్స్, ఈత పురుగులు తీయడానికి వాటిని మా భాషలో అయితే బొడెంగ్ పురుగులు అంటాము. అవి చాలా టేస్ట్గా ఉంటాయి. అవి తీయడం కోసం మేము కొండకైతే వెళ్ళడం జరుగుతుంది. సగం వరకు అయితే వచ్చాము. చాలా పైకి వెళ్ళవలసి ఉంది. ఒకటైతే కనిపించింది, అది తీయాలంటే చాలా కష్టపడాలి. అది లోపల ఉంటుంది. ఈత దొబ్బులు కనిపిస్తున్నాయి కదా, ఆ ఈత దొబ్బులు వాటి లోపల అనేది ఉంటుంది అనమాట. అది పురుగు. అది తీయాలంటే గొడ్డలతో నరకాలన్నమాట. ఆ పొదంతా నరికి ఆ లోపల అనేది ఉంటుంది. ఆ లోపల ఉంటుంది అనమాట. అది మనం తీయాలంటే చాలా కష్టపడాలన్నమాట.
తీసినప్పుడు పగిలిపోయింది అన్నమాట. అది తీసేటప్పుడు సరిగ్గా తీయాలి, తీయకపోతే పగిలిపోద్ది. పగిలిపోయే లోపల ఉన్న గుజ్జు అంతా పోద్ది అన్నమాట బయటికి. అది పోతే అంత టేస్ట్ ఉండదు. చాలా జాగ్రత్త తీయాలి. చూపిస్తాను మీకు. ఇదిగోనమాట ఈ పొదంతా నరికిన తర్వాత ఇదిగో చూడండి ఇలా ఉంటుంది పురుగు. లోపల తినుకుంటూ వెళ్తుంది అన్నమాట పురుగు. ఒకసారి చూస్తాను, మీకు చూపిస్తాను తీసి. చూడండి అదిగో అదంతా నరకాలి. నరికితేనే అది లోపల నన్ను తీయడానికి అవుద్ది, తీయడానికి అవుద్ది అనమాట. ఇదిగో చూస్తున్నారా, కొద్దిగా ఇదైపోయింది ఫ్రెండ్స్. అంటే తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి. అది లోపల ఉన్న రసం గుజ్జు లాంటిది అంతా బయటకు వచ్చింది అనమాట. అలా ఉంటుంది. అంటే తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి. అవే టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లోపల పగిలిపోయింది చూపించాను కదా, అదే చాలా టేస్ట్గా ఉంటుంది. అది పగలకుండా మనం చాలా జాగ్రత్త తీయాలి. చీలిపోద్ది అనమాట. చీలకుండా తీయాలన్నమాట చాలా జాగ్రత్తగా. Subscribe. చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కనిపించావు లోపల ఉంటాయి. ఒకే దాంట్లోనే 5-6 ఈత దుబ్బులు అనేది ఉంటాయి. అందులోన ఈత దుబ్బు పూర్తిగా ఎండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. బయటికి ఆ పురుగు అనేది తినుకుంటూ బయటికి వెళ్తుంది. అది పైన వచ్చి ఉంటుంది అన్నమాట. అది మనం గమనించాలి, చూడాలి. సో ఈత దుబ్బు చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప మనకు అనిపించదు. అది చాలా ఈత దుబ్బులు కలిసి ఉంటాయి కదా, 5-6 వరకు ఒకే దాంట్లోనే ఉంటాయి. అందులో మనము చూస్తేనే మనకు అనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అది కూడా అన్నిటి దగ్గర ఉండదు. అది ఎక్కడో ఒక దగ్గర, ఈత దుబ్బు దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అది చూస్తేనే మనకు అనిపిస్తుంది. చిన్న చిన్న పువ్వులు అనేది మా కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఈ పువ్వుని చూస్తున్నారు కదా, పొద్దుతిరుగుడు పువ్వులా కనిపిస్తుంది. ఇదైతే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా పువ్వు. చూడండి ఇది ఏ చెట్టు అనుకున్నారు? ఉసిరిక చెట్టు. చూడండి కొన్ని కాయలు ఉన్నాయి ఇందులో. యాక్చువల్లీ సీజన్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు లాస్ట్లో చిన్న చిన్న ఉంటాయి కదా, ఆ కాయలు అన్నమాట మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయన్నమాట. అందులో కొన్ని ఏరి మనం వాటి టేస్ట్ అని చూద్దాము. అన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకోండి. చూడండి ఎక్కడ ఒక దగ్గర అలాగలాగా ఉన్నాయి. సీజన్ అప్పుడైతే చెట్టు నుండి ఉంటాయి. సీజన్ అయిపోయింది కదా, సీజన్ అయిపోయింది. తర్వాత కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా లాస్ట్లో చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, సీజను ఎండింగ్ అవుతున్న టైంలో చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు ఇప్పుడు పెద్దగా అయ్యి అలాగ మనకు కనిపిస్తున్నాయి. అలా కొన్ని కాయలు అయితే ఏరిను తిందాము. ఇవి చాలా ఫస్ట్ పుల్లగా ఉంటాయి,
తర్వాత టేస్ట్లా వ్యూ ఎలా ఉందో ఇక్కడ నుంచి కొండపై నుంచి అన్నమాట. ఇది వ్యూ ఇలా ఉంది. అక్కడ పొలాలు, ఊరు చూడండి. వ్యూ ఎలా ఉందో ఇలా ఉంటుంది అన్నమాట. వ్యూ ఎండ ఎక్కువ ఉంది కదా, దానివల్ల కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఒక ఈత పురుగని దొరికింది చూడండి. అదిగో అలా తినుకుంటూ లోపలికి వెళ్తుంది అనమాట పురుగు. తీస్తాను, అది తీసి మీకు చూపిస్తాను. చాలా కష్టపడాలి తీయాలంటే, లోపల ఇరుక్కుంటూ ఉంటుంది అది. ఫ్రెండ్స్ చూడండి, ఇది వస్తుంది. ఇది అనమాట పురుగు. ఇది ఇంతే సైజు ఉండదు, పెరుగుతూ ఉంటుంది సైజు. లోపల వెళ్ళి కొలితే పెరుగుతూ ఉంటుంది. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని పెరుగుతాయి, కొన్ని అయితే అంతే సైజు ఉంటాయి అన్నమాట. ఈత దుబ్బు దగ్గర పెద్దగా ఉంటాయి, చిన్న దగ్గర చిన్నగా ఉంటాయి. అలాగనమాట సైజు బట్టి అలాగ మనకు కనిపిస్తుంటాయి. కొన్ని అయితే అసలు అందులో ఉన్నట్టుగా కనిపించదు అనమాట, లోపల ఉంటాయి. అన్నీ చూసుకుంటూ మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రతి ఈత దుబ్బు దగ్గర అయితే ఉండవు అవి, ఎక్కడో ఒక దగ్గర అవి అయితే ఉంటాయి. మనం చాలా జాగ్రత్త చూడాలి. పైన చెట్టు ఎండిపోయి ఉంటుంది. ఆ ఈత దుబ్బు పైన అది బయటికి వెళ్ళిందంతా బయటకు వచ్చి ఉంటుంది అనమాట. మనం చాలా జాగ్రత్త చూడాలి. బయటకు వచ్చి ఉంటుంది అండ్ అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దుబ్బు చనిపోయి ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. ఎండకి నా ఫేస్ అంతా వాడిపోయింది, చూస్తున్నారు కదా. ప్రతిదీ కూడా మనము చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలి, అప్పుడే మనకు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. చూడండి, అది కొండంచు అన్నమాట. కిందనైతే చాలా పెద్ద లోయ అవుతుంది. చూడండి, ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అది ఎడ్జ్. దాని కిందన చూస్తే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సో నేను ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు, ఎందుకంటే చాలా పొడవు ఉంది. కళ్ళు తిరిగి అనుకోండి చాలా ఇబ్బంది. అందుకనేసి వచ్చేసామన్నమాట. పిల్లలు కూడా బయటకు వచ్చింది అనేసి అంటున్నాను, ఎందుకంటే చాలా లోయ ఉంది అది. టైము 4 కావస్తుంది. ఆ టైంకి అయితే తిరుగు ప్రయాణం అవుతుంది, వెళ్ళిపోదామని. అంటే వచ్చిన దారి వేరే, మేము వెళ్తున్న దారి ఒక వేరే అనమాట. దిగిపోతున్నాము.
చూస్తున్నారు కదా, ఈ వంకాయలా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇవి అడవి వంకాయలు అన్నమాట. అడవిలో ఇవి కనిపిస్తుంటాయి. ఇవి చాలా విషపూరితమైనవి అన్నమాట. ఈ పళ్ళు అడవిలో చూడండి, వంకాయలా కనిపిస్తున్నాయి కదా. ఇది అడవి జాతికి చెందిన వంకాయ అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది కరివేపాకు. మా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది ఈ కరివేపాకు. చూడండి, ఆకులు చాలా బాగున్నాయి. ఇవి ఎక్కువ మా ప్రాంతాల్లో దొరుకుతుంటాయి.